కాబట్టి ఇదేంటంటే ఎవరి రూట్లో చూస్తే అది కరెక్ట్. చంద్రబాబు గారి రూట్లో చూస్తే కూటమి బలంగా ఉండటం కోసం తగ్గడంలో తప్పులేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇప్పుడు సంపాదించకపోతే ఇక ప్రతిసారి మళ్ళీ అవతల వాళ్ళదే త్యాగాల ఇదైపోతుంది. కాబట్టి ఆయన రూట్లో ఆయన కరెక్ట్. ఇంక ఇందులో కుటుంబ రాజకీయాలు ఇవన్నీ చూడకూడదు, ఇంకా వారసత్వాలు ఏం చూడకూడదు. సార్ ఇక్కడ ఆర్ కృష్ణ వ్యవహారం ఒకసారి ఎలా చూడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి భారతీయ జనతా పార్టీ ఆయనకు మళ్ళీ సీట్ ఇవ్వడం, అది కూడా రాజీనామా మొన్న రాజీనామా చేయించడం వెనక కూడా బీజేపీ ఉంది అని అనుకోవడం, అంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ కృష్ణయ్య అవసరం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలో? భారతీయ జనతా పార్టీకి బీసీ కృష్ణయ్యతో అవసరం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. అక్కడ వాళ్ళకి ఫ్రీగా వస్తుంది సీటు యాక్చువల్గా తీసుకున్నారు. ఇప్పుడు బీసీ కృష్ణయ్య గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం లేదు, తెలంగాణలో ఎంత ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు తెలంగాణని ఉద్దేశంలో పెట్టుకుని తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ ఛాయిస్ లేదు కదా రాజ్యసభ వాళ్ళకి రావడానికి. ఇక్కడ కూటమి ఉంది. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇంతకుముందు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచినే కదా, తర్వాత ఆయన తెలంగాణలో ఎవరో ఒక బీజేపీ నాయకుడికి ఇవ్వచ్చు కదా. కాదు, ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఈయన్ని బీజేపీలోకి తీసుకోవాలని కదా, దాని వెనకాల చాలా అదే అంటున్నాను నేను. అంటే అవసరం లేకుండా తీసుకుంటుందా బీజేపీ అనేది నేను అడిగి, ఆయన్ని బీజేపీ తరపున తీసుకోవాలని